చలిగా ఉంది. చాలా చలిగా ఉంది. అర్థమైందా? చుట్టూ చాలా చలిగా ఉంది. ఈ చలికి మనం వంచాలి తలలు చప్పట్లు. ఇంత చలిగా ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు. జేబులో నుంచి చేతులు తీయలేకపోతున్నాను. ఈ రోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను, ఎందుకంటే నా తమ్ముడు వచ్చాడు. చలిలో కూడా మీరు అలా ఎలా నార్మల్ గా ఉండగలుగుతున్నారు సార్? ఓ వీరుడా, ఇక్కడ వెచ్చదనం దొరకదా? ఇటువంటి చల్లని వాతావరణంలో నీకు వెచ్చదనం కావాలా? ఆగు! అయ్యో, ఆగు! కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి. దేశం కోసం ప్రాణం ఇవ్వడానికైనా రెడీగా ఉన్నాడు. అర్థమైందా? చిలక, అవన్నీ నీకెందుకు? దేశం కోసం మేము ఉన్నాం ఇక్కడ. ఇలా చూడండి, మీ కొంచెం గాన పాట ఆపేసి మా కన్నా సార్ని కాపాడండి. ఈ దేశానికి కావాలి సైనికుడు, ఇప్పుడు నా పాలిటికి కావాలి రక్షకుడు. చప్పట్లు కొట్టండి. డైలాగ్ బాగుంది సార్, కాసేపు సైలెంట్ గా ఉండండి, లేకపోతే ఎవరికి కనిపించరు. నేను వచ్చేసాను బుల్లోడా, కాపాడేస్తాను. అల్లుడా, పట్టుకో, తాడు పట్టుకో, గట్టిగా పట్టుకో తమ్ముడు, తాడు. చూసావా తమ్ముడు, ఇక్కడ చలి చాలా ఎక్కువ ఉందని మన కోసం ఎవరో మంటలు అంటించినట్టున్నారు. పదా ఒరే హనీ, మన మీద బాంబ్స్ వేస్తున్నారు, పారిపోండి. పదండి, ఇక్కడి నుంచి పారిపోవాలి. దాడి జరుగుతోంది, రండి, త్వరగా రండి. నా వెనకాలే రండి. మళ్ళీ వీళ్ళు సీజ్ ఫైర్ రూల్స్ ని బ్రేక్ చేశారు కదా? ఎస్ సార్. అయితే చెప్పండి, మనం మౌనంగా ఉందామా, అటాక్ చేద్దామా? అటాక్ చేద్దాం, జవాబిద్దాం. రెడీ అవ్వండి యుద్ధ వీరులారా, మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. మేమందరం యుద్ధానికి వెళ్తున్నాం, అర్థమయ్యిందా? అక్కడ మొత్తం ఫైరింగ్ ఏ ఉంటుంది. తెలుగు సినిమాల్లో సోల్జరే ధీరుడు, ఇక్కడ మీరే వీరుడు. చప్పట్లు కొట్టండి. బుల్లోడా, సినిమాలు ఎక్కువ చూస్తావా? అవును నిజమే, నేను అవి ఎక్కువగా చూస్తాను. మీకు ఒక విషయం చెప్తాను, మీరందరూ చెయ్యండి యుద్ధం, మేమందరం వెళ్ళడానికి సిద్ధం. చప్పట్లు కొట్టండి, పదండి వెళ్దాం. ఎక్కడైనా ఆగుదాం, నాకు కాసేపు విశ్రాంతి కావాలి. అర్థమైందా? జోర్దార్. పరిగెత్తండి, త్వరగా పరిగెత్తండి. మంచు తుఫాను వస్తుంది, త్వరగా పరిగెత్తండి. ఎవరైనా కాపాడండి. ఎవరైనా కాపాడండి. నీళ్ళు, నీళ్ళు, నీళ్ళు. నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి. అవును, చాలా చల్లగా ఉంది. అక్కడికి ముద్దుంది. అందరూ రండి, ఎవరైనా నన్ను కాపాడండి. ఆగండి. ఆగండి, నన్ను కాపాడండి. ఒరే, నువ్వు ఎగరొచ్చు కదరా? అవును, నాకు రెక్కలున్నాయి కదా, నేను మర్చిపోయాను. ఏంటి, అర్థమైందా? అరే, ముందు జలపాతం ఉంది, అర్థమైందా? వీళ్ళు అసలు మా హోటల్లోనే ఉండలేదు. వీళ్ళెవరో కూడా మాకు అస్సలు తెలీదు. నిన్న రాత్రంతా మీ హోటల్లోనే ఉన్నాం. పాండా సార్, ఒకవేళ వీళ్ళు హోటల్లో ఉంటే వాళ్ళ నేమ్ రిజిస్టర్లో ఉంటాయి కదా. ఒరే అన్నయ్య, ఇక్కడ నీ ఎంట్రీ లేదు.
పుస్తకంలో లేకుంటే నా పేరు ఇక మీకుంటది కథ వేరు. చప్పట్లు కొట్టండి. మంచి వ్యక్తుల్ని నిందించకూడదు. బయటకు పోండి. ఇక్కడి నుంచి అరిస్తే సరిపోదు. మీరు ఈ హోటల్లో ఉన్నారని ప్రూవ్ చేయలేకపోయారు. ఇదే నేను మీకు ఇచ్చే లాస్ట్ వార్నింగ్. అర్థమైందా? హోటల్లో అందరూ ఉన్నారు దొంగలు. వీళ్ళందరూ మనల్ని మోసం చేశారు. చప్పట్లు కొట్టండి. ఎవరు చేశారో మనం కనిపెట్టాలి. హలో, అక్కడ ఫోన్ ఎత్తింది ఎవరు నాన్న? ఇక్కడ ఫోన్ చేసింది కన్నా. చప్పట్లు కొట్టండి. కన్నా సార్ ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాడు. దయచేసి ఫోన్ ఎత్తద్దు. కన్నా సార్ లైన్ లో ఉండుంటారు. మాటలతోటే మన మభ్య పెడతారు. అదే ఫోన్ ఎందుకు చేస్తున్నారు ఏమిటో? ఒకవేళ చెట్టుకి ప్రాబ్లం వచ్చిందేమో. అరే, కిట్టీకి ప్రాబ్లం వచ్చిందో? హలో కిట్టి, ప్రాబ్లం ఏంటి? నువ్వు బాగానే ఉన్నావా? మా లగేజ్ ని దొంగలించారు. ఓ ప్రాబ్లం లేదా? ఇప్పించారా? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? మీ లగేజ్ సర్దేశారు కదా? సదరం కాదు, దొంగలించారు. అవునా? సర్దేస్తే టిప్ అడుగుతారు. దాన్ని దొంగతనం అని అంటావంటే అర్థమైందా? నిన్ను వాళ్ళు సర్దలేదు. సర్దలేదంటే మరి డబ్బులు ఎందుకు అడుగుతున్నారు? లగేజ్ లో ఉన్న పర్సులో ఉన్న నర్సు నంబర్లో మొత్తం అన్ని అంటే అన్ని పోయాయి. బన్నీ, కన్నా సారు ఏదేదో మాట్లాడుతున్నారు. హా? ఏది ఇలా ఇవ్వు. ఏమైంది? కన్నా సార్, మీరేం టెన్షన్ పడకండి. మేము త్వరగా అక్కడికి వచ్చేస్తాం. అసలు ఏమైంది? నేను వెళ్తూ చెప్తాను గానీ అందరూ బట్టలు సర్దుకోండి. మనం త్వరగా బయలుదేరాలి. ఇలా చూడండి, మాకు రూమ్ కావాలి. ఎన్ని రూమ్లు కావాలి? ఒకే ఒక్కటి చాలు. తను నా భార్య, వీళ్ళు సెక్రటరీ, ఇంకా వీళ్ళేమో నా పిల్లలు. మా అందరికి ఒకే ఒక్క రూమ్ చాలు. ఎక్స్ట్రా పర్సన్స్ కి చార్జెస్ అవుతాయి. ఎక్స్ట్రా పర్సన్ ఎవరు లేరు ఇక్కడ, మేము మాత్రమే ఉన్నాం. డబ్బుల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు రూమ్ ఇవ్వు అమ్మడు. మీ వాయిస్ ని ఎప్పుడో ఎక్కడో విన్నట్టుందే. మీరు కంగారు పడకండి, ఈయన గొంతు విన్నట్టుగానే ఉంటుంది. మీ దగ్గర రూమ్ లాకర్ ఉందా? అందులో కోట్ల విలువైన డైమండ్స్ పెట్టాలి. వీళ్ళకి మన స్పెషల్ రూమ్ ఇవ్వండి. మీకంతా మంచి జరుగుతుంది. మీరు చూడడానికి మంచివారిలా ఉన్నారు. మీరు వెళ్ళండి. మీ సామాన్లు మా బెల్ బాయ్ తెస్తాడు. డైమండ్స్ బ్యాగ్ మాత్రం నువ్వే మోసుకురావాలి. అర్థమైందా? కొత్త పార్టీ దొరికింది. మీ రూము. ఇదిగో టిప్ తీసుకో. కన్నా సార్ చెప్పారు ఆయన బెడ్ మీద పడుకున్నారని, కానీ పొద్దున్నే చూసేసరికి నీళ్ళల్లో తేలాడుతూ ఉన్నాడంట. ఓ, బెడ్ మీద నుండి డైరెక్ట్ గా నదిలోకి ఎలా వెళ్తారు? మనం కూడా బెడ్ మీద పడుకుందాం, ఈజీగా తెలిసిపోతుంది కదా. దద్దమ్మలాగా మాట్లాడుక హని. అనయ్య, ఇన్ని రోజులకు వీడు కరెక్ట్ సమాధానం చెప్పాడు. ఆ మనం పడుకుంటే ఆ తర్వాత ఆ దొంగలు వస్తారు. నాకు అప్పుడే నిద్ర వచ్చేస్తుంది. ముందు దొంగిలించేది నువ్వే. మనం ఇక్కడ పడుకోకూడదు. పడుకున్నట్టు నటించాలి. నీకు నటించడం తెలుసు కదా. నన్ను చూడు. ఏ అన్నా, నన్ను చూడు. నా బ్యాగ్ దొంగిలించేస్తున్నారు. ఇక్కడ ఎవరు దొంగతనం చేశారో? ఓ నో! నీకు బుర్ర లేదు. మనం పడుకోవడం లేదు, పడుకుంటున్నట్టు నటిస్తున్నాం. అర్థమైందా? ఏ, ఏ. అయ్యో, జారిపోతున్నా. అరే, జోర్దార్! జారిపోతుంది, కాపాడండి. అరే, కాపాడండి, కాపాడండి. బన్నీ, అయ్యో. అరే జోర్దార్! ఏయ్, జోర్దార్, జాగ్రత్త, చేపట్టుకో. మీరు బాగానే ఉన్నారుగా? మీ కాళ్ళు విరగొట్టి నదిలో కలిపేస్తారు. ఇది చీటింగ్ రా బాబు. ఒక పేరు చెప్తే ముగ్గురు వచ్చారు. ఇది చీటింగ్, నేను ఒప్పుకోను.
డిషో అరే ఈడియట్స్, మీరు నా మనుషులు. ఏయ్, ఆగు. ఏయ్, ఇదిగో. మేనేజర్, ఈ దెబ్బకి నువ్వు జైల్లో కూర్చొని ఓసలు లెక్క పెడుతూ ఉండాలి. ఈ సందర్భంగా ఈ రోజు సూపర్ స్టార్ భాస్కర్ బాబు వచ్చారు. కొట్టండి చప్పట్లు. అవును. కన్నా సార్, ఆయన పక్కన చార్ లేదా మాకు? ఉంది కదా, కానీ మీకోసం లేదు. పక్కన వాడికి హెయిర్ పైన కూడా లేదు. విచారం వాడు పక్కనుండే తనకేదో రకంగా వికారం ఉండే. చప్పట్లు. నిన్ను సస్పెండ్ చేస్తా. ఫంక్షన్ రోజు సూపర్ స్టార్ కి వికారం, నాకు విచారం తెప్పిస్తున్నావు. ఓ కాదు, విచారం వికారం, విచారం వికారం, అలాగే ప్రేమతో మమకారం అని ఫిక్స్ అయ్యింది. గెస్ట్ గా మన బెస్ట్ వచ్చారు. ఇండియాకు వచ్చింది 2 ఆస్కారు. మన ఫంక్షన్ కి వచ్చారు సూపర్ స్టార్ భాస్కర్. చప్పట్లు కొట్టండి. సూపర్ స్టార్. సూపర్ స్టార్ భాస్కర్ బాబు వచ్చారంట. పద వెళ్ళి షూట్ చేద్దాం. తమ్ముడు, ముందు వాళ్ళని ఆపు. వాళ్ళు సూపర్ స్టార్ ని షూట్ చేయడానికి వెళ్తున్నారు. ఆపు. ఈ ఫంక్షన్ హాల్లో ఉంది ఏసీతో ఫ్యాను. వాళ్ళని వదిలేయండి, వాళ్ళు కెమెరా మ్యాను. వీళ్ళు సూపర్ స్టార్ ని షూట్ చేయడానికి ట్రై చేశారు. అరే సూపర్ స్టారే కదా ఈ ఫంక్షన్ కి గెస్ట్. ఆయన కవర్ చేయాలంటే షూట్ చేయాలి కదా మరి. ఓరే, వాళ్ళన్నది కెమెరాతో షూట్ చేయడం రా. సారీ, నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. ఉంది, కానీ నాకు చిరాకు వచ్చేసింది. నేను వెళ్తున్నాను. మీరు ఇప్పుడు వెళ్ళిపోతే ఫంక్షన్ ఏమి ఆగదులేండి. వాడు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతే మనం ఎలా కిడ్నాప్ చేయాలి? ఇక చాలు, గొడవ ఆపేయండి. శ్రీ డాంకీ, ఎంత పని చేసావురా? తమ్ముడు, తన దగ్గర కూడా కెమెరా ఉంది. ఎవరు కదలకూడదు. ఇక్కడున్న వాళ్ళెవరిని మేము ఇబ్బంది పెట్టాం. కేవలం సూపర్ స్టార్ ని కిడ్నాప్ చేయడానికే వచ్చాం. ఆహా, సూపర్ స్టార్ ని కిడ్నాప్ చేయడానికి వచ్చారా? మీ మొహాలు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? పట్టుకున్నాను. పరిగెత్తు, మనం దొరికిపోయేలా ఉన్నాం. అందరూ చూడండి, వాళ్ళు ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. పట్టుకోండి. పట్టుకున్నాను. దెబ్బ గట్టిగా తగిలింది. ఆగండి, లేదంటే మిమ్మల్ని ఉతికి పారేస్తాను. నీకే చెప్పేది, మరేదిగా అక్కడే ఆగో. అరే, నిన్నే కదలదు, నిన్నే అలా కూర్చో.
ఎక్కడికి పరిగెత్తుతున్నావు? ఆగు, ఆగు, ఆగు. నేను వదిలిపెట్టాం. వద్దు కొట్టద్దు సార్ ప్లీజ్. వాడిని పట్టుకోండి, వాడు పారిపోతున్నాడు. అర్థమైందా? ఆగు ఆగమంటుంటే నీకే చెప్పేది. అవుతావా లేదా? వస్తున్నా. ప్లీజ్ వదిలే, కొట్టకండి, కొట్టకండి, వదిలే. చాలా మంచి విషయం, కిడ్నాపర్స్ ఇద్దరు దొరికిపోయారు. సబాష్ అని బని. సార్ నన్ను ఎవరైనా కిందకు దించండి. నాకిప్పుడు ఎంత కష్టం వచ్చింది, నేనేం చేయాలి ఇప్పుడు? నాకు అర్థం కావడం లేదు, అంత అయోమయంగా ఉంది. కనపడని వాళ్ళని సెల్లో పెట్టు. మన బ్యాంక్ ఫంక్షన్ కి వచ్చే సూపర్ స్టార్ కి సెక్యూరిటీ పెట్టు. చప్పట్లు కొట్టండి. ఒరేయ్, ఏం చేయాలో చెప్పరా అంటే ఏం చేయకూడదనే విషయం చెప్తావేంటి? కంగారు పడుకో, నేను చెప్తాను. కావాల్సిన వాళ్ళు దొరికితే పూజ, లేదంటే నీకుంటుంది బాజా. చప్పట్లు కొట్టండి. ఒరే, నువ్వు కాసేపు ఏం మాట్లాడుకు, నాకు ఏడుపు వస్తోందిరా. ఏం చేయాలో తెలియక ఇలా మొదలు పెట్టావు. ఏమైంది నీకు? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? అరే, నేను కాదురా ఏడ్చింది. మరి ఎవరు ఏడుస్తున్నారు? అయ్యో కిట్టి, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నేను చెప్తాను, ఆగండి. ఓహో, అరే ఓరి దేవుడా, అయ్యో, అయ్యో, ఇంతకీ పోలీస్ స్టేషన్ కి ఎందుకు వచ్చారు? కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కిట్టి రిబ్బన్ పోగొట్టుకుంది. ఏంటి? అయితే నేను ఇప్పుడు అందరి రిబ్బన్లు కనిపెట్టాలా? అందరిదే కాదు, కిట్టిది మాత్రమే. కిట్టి ఎవడోకు ఊరుకో. కిట్టి బ్లూ రిబ్బన్ ని ఎవరో కొట్టేశాడు. దాన్ని మీరు కనిపెట్టాలి, తెచ్చి కిట్టికి ఇవ్వాలి. అరే, అసలే మేము పెద్ద టెన్షన్ లో ఉన్నాం. దొబ్బేసిన దొంగని నేను పట్టిస్తాను. గిటి, నేను నీకు కొత్త రిబ్బన్ కొనిస్తాను. చప్పట్లు కొట్టండి. చూడు కిట్టి, నీ ప్రాబ్లం సాల్వ్ అయింది. అర్థమైందా? లేదు, నాకు ఆ రిబ్బన్ మాత్రం కావాలి. అందులో కోహ్లీ ఆటోగ్రాఫ్ ఉంది. వాడు నా దోస్తు, నేనేం చెప్పినా సరే చేస్తాడు. నేను తెస్తాను వాడు ఆటోగ్రాఫ్ ని. నాకు అదే కావాలి, తెచ్చి పెట్టండి ప్లీజ్. ఈ పనిని మీరు కానిస్టేబుల్ కి అప్పగించండి. ఏ కానిస్టేబుల్ కి ఇవ్వాలి? అది మీకే తెలియాలి పాండా సార్, మీ కానిస్టేబులే కదా. అయ్యో దేవుడా, నేను అదే చెప్తున్నాను. మొత్తం స్టాఫ్ లీవ్ లో ఉన్నారు. కన్నా సార్ బ్యాంక్ కి సూపర్ స్టార్ వస్తున్నారు. అక్కడ సెక్యూరిటీగా ఎవరు లేరు. ఆ? ఆ. అసలు ఈ సూపర్ స్టార్ ఎవరు? సూపర్ స్టార్ గురించి వదిలే, ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నన్ను సస్పెండ్ చేస్తారు. నేను అందరికీ ఒకేసారి లీవ్ ఇచ్చేశాను. మీరేం టెన్షన్ పడకండి, మేము సెక్యూరిటీలో ఉంటాము. మీరేమంటారు? చాలా మంచి ఐడియా సార్. పిచ్చి పట్టిందా మీకు? ఒకవేళ ఎవరికైనా తెలిస్తే ప్రాబ్లం అయిపోతుంది. మేము అక్కడికి రాకుండా ఉంటే మీరు ఎలాగోలా సస్పెండ్ అయిపోతారు. కొంచెం ఆలోచించండి. అవును, అందుకే మేము కానిస్టేబుల్ లాగా అక్కడ ఉంటాం. మీరు చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ దేవుడు అనుకుంటే ఎక్కడి నుండైనా రావచ్చు. ఇన్స్పెక్టర్ పాండా వీళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు. చప్పట్లు కొట్టండి. ఓకే, కానీ ఈవినింగ్ ఫంక్షన్ లో ఏ గొడవ రాకూడదు. ఓకే సార్. వీళ్ళెక్కడున్నారో ఏంటో, ఇంకా రాలేదేంటి? ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. నాకు చాలా భయంగా ఉంది. అసలు వీళ్ళు వస్తారో రారో? ఒక పక్క టైం అయిపోతోంది. ఇన్స్పెక్టర్ సార్, మాకు వెల్కమ్ చెప్పరా ఏంటి? ఇలా చూడండి, మీరు కానిస్టేబుల్స్, సూపర్ స్టార్స్ కాదు. ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. మీరు ఇంత లేట్ చేశారేంటి? నా యూనిఫామ్ చాలా చిన్నగా ఉంది. తర్వాత చూస్తే నా చేతిలో ఉన్నది చిలక యూనిఫామ్ అని అర్థమైంది.
సరే అందరూ అలర్ట్ గా ఉండండి, ఎవ్వరు ఏ గొడవ చేయకూడదు. కొంతమంది ఇక్కడ ఉండండి, కొంతమంది అక్కడ ఉండండి, మిగిలిన వాళ్ళు ఇక్కడే ఉండండి. అందరూ జాగ్రత్తగా ఉండండి. మా బ్యాంకర్స్ అందరికి మీరే ర్యాంకర్స్. మీరందరూ కొట్టండి చప్పట్లు. సూపర్